ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఆయన తోడు ఉంటుంది. ఆయన మాటలు ఎప్పుడైతే మనం వింటామో, ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడైతే గైకుంటామో, ఆయన వాక్యానికి అవిధేయులు కాకుండా విధేయులైతాము. ఎందుకంటే మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని పుట్టించక మునిపై ప్రపంచాన్ని మన కొరకై మరి కలిగించి, మరి మనము ఇది కావాలి ప్రభువా నా తండ్రి దేవా అని చెప్పని మనం అడక్క మునిపే మన పిల్లలు మనల్ని అడిగితే కానీ మనం కొనించం. లోకంలో ఒక మాట ఉంది, ఒక సామెత ఉంది, అడగంది అమ్మైనా అన్నం పెట్టదంట, బోవ పెట్టదు అన్నం పెట్టదు అనే మాట మనం వింటాం. అలాగే అడగక ముందరే మనకు అన్నీ ఏం అవసరమో మన కన్న తండ్రి సృష్టికర్త దేవుడు ఈ ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలని, పర్వతాలని, సముద్రాలని, ఈ వృక్షాలని, ఈ పళ్ళు ఫలాలన్నింటిని కూడా దేవుడు కలిగించాడు. ఎందుకో తెలుసా? మనకు అవసరం అని చెప్పని ఏది కావాలంటే అది ఇచ్చినాడు. మెడిసిన్ తల జ్వరం వస్తుంది అని చెప్పి ముందుగానే ఆ చెట్లలో మొదలు ఉంచాడు. వాటి ద్వారా మెడిసిన్ కనుక్కోవడానికి మంచి జ్ఞానం మనుషులకు ఇచ్చాడు. ఇలా మంచిగా బతుకుతూ నన్ను మయంపరచాలి, నన్ను గనపరచాలి, నా కోసం బ్రతకాలన్నది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. మనం ఆయన చాటున, ఆయన దాపున లేకపోతూ ఉంటున్న పరిస్థితులు అయితే కనుక వచ్చే ప్రతి కీడు కూడా మనం తప్పించుకోలేని మన సంగతి కూడా జ్ఞాపం చేస్తూ ఉంటాం. తర్వాత ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని చెప్పుకునేంతగా ఉండాలి. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. అది మన దేవుని గురించి మనం 10 మందికి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఆయన మాత్రానికే విడిపించగలడు. వేటగాని ఊరి నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగుల నుంచి ఆయన మనల్ని, ఇప్పుడు నాశనకరమైన తెగులు వచ్చింది. ఒక ఆంధ్రానే కాదు, ఒక కర్నూలు జిల్లానే కాదు, లేకపోతే ఒక తెలంగాణ కాదు, లేకపోతే ఒక భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ చేత కల్లోలమవుతున్న పరిస్థితి, భయాందోళనకు గురైపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. నాశనకరమైన తెగుల నుంచి ఆయన నన్ను విడిపించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కలతో ఆయన కప్పుతాడు. ఎందుకంటే తెగుళ్ళ పైన అధికారం కలిగిన వాడు ఆయన, గాలిపైన అధికారం కలిగిన వాడు, సముద్రాలపైన అధికారం కలిగిన వాడు, భూమిపైన అధికారం కలిగిన వాడు, ఆకాశం పైన అధికారం కలిగిన వాడు, నిప్పు పైన అధికారం కలిగిన వాడు. ఈ నిప్పు నిన్నేం చేయలేదు, గాలి నిన్నేం చేయలేదు, ఈ పంచభూతాలు నిన్ను ఏమైనా చేయాలనుకున్నా. ఇందులో కనిపించని జీవులు ఉన్నాయి, కనిపించని జీవరాశులు ఉన్నవి. వాటి ద్వారా మరి మనకు ఎలాంటి అపాయం లేకుండా కాపాడగలుగుతాడన్న సంగతిని కూడా అభయం ఇస్తున్నాడు దేవుడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కల కింద మాత్రానికి నీకు విశ్రాంతి, ఆశ్రయం మరి ఎక్కడ దొరకదు అన్న సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తర్వాత ఆయన సత్యమును కేడమును, అది ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, అది రాత్రి వేళ భయం కలుగుతుందా? భయమా? నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ప్రపంచంలో వింటున్న వార్తలు, ఇదిగో గోనగంటల దగ్గరకు వచ్చింది, ఇదిగో అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, వచ్చింది అని చెప్పి భయాందోళనకు గురైపోతున్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు అని అంటున్నాడంటే ఏమంటున్నాడంటే, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించి. నీకు తెలియదు తెగుళ్ళు ఉండవు, ఎన్ని రోగాలు ఉండవు, డాక్టర్కి అర్థం కాని రోగాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఒక కరోనా వైరస్కే కాదు ముందు కనుగోలేంది, చాలా వ్యాధులకు ముందు కనుక్కోలేదండి. ఇంకా మరి ఎన్నో వ్యాధులు మనల్ని పట్టి పీడిస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు దేవుడు క్షేమంగా ఉంచాడు. ఎంతోమంది రోగాలు గురైపోయినారు, మంచాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక కరోనా వైరస్ అనేది కాదు కానీ చాలా వ్యాధులు గురైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ వ్యాధులలో మనల్ని చేర్చక, మనల్ని వ్యాధిగ్రస్తులుగా ఉంచుకోకుండా, వ్యాధి మన దగ్గరికి వచ్చినా కూడా, ఒకవేళ మనలో ఉన్నా కూడా అది మనల్ని ఏం చేయకుండా ఇంతవరకు కాపాడుతూ వచ్చిన దేవుడు మరి ఇక మీదటి కూడా దేవుడు కాపాడడా, చేతగానవాడా? అయితే ఆయనకు మనం లోబడితే, ఆయన మాటలకు మనం విధేయత కలిగి ఉంటే, బలులు అర్పించుకుంటే మాట వినుట శ్రేష్టం. నువ్వు బలులు అర్పించడం కాదు దేవునికి, నువ్వు నైవేద్యాలు, నువ్వు కానుకలు ఇవ్వడం కాదు దేవునికి. మనము ఇవి తర్వాత కానీ ముఖ్యంగా ప్రాముఖ్యంగా దేవునికి ఏది ఇవ్వాలంట? మాట వినడం. అని దేవుని మాట వింటే చాలు. ఆయన ఏమన్నాడంటే, పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, యథార్థంగా ఉండండి, నా కోసం బ్రతకండి, నాకు ప్రార్థన చేయండి, నాకు భయపడండి ప్రభు కోరుకున్నాడు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీ దగ్గరికి రాదు. నువ్వు భయపడాల్సిన అవసరం లే. ఇంత అభయాన్ని ఇస్తున్నాడు దేవుడు. మనకు తోడై ఉన్నట్లుగా యెహోవా ఏ జనులకు తోడై ఉండలేదు అని అంటున్నాడు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఉంటే, ఆయన మన ఇంట ఉంటే ఏ తెగులు మన గుడారంలో సమీపించదు. నీ పక్కనే 1000 మంది కూలిపోతారు, నీ కుడి పక్కనే 10,000 మంది కూలిపోతారు. అయినా నువ్వు భయపడాల్సిన అవసరము
ఆడొచ్చా ఈ గేర్లో వచ్చినట్టు ఆ గేర్లో ఉందంటే అక్కడ పోకూడదు అంటే భయపడాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ అలాంటి వాళ్ళు ఉన్నా కూడా నిన్ను తాకలేదు ఆ రోగం. అయితే దేవునికి మనం భయపడితే, ఒకవేళ కనుక ఆ వ్యాధి వచ్చినా బాధ వచ్చినా దేవుడు మరణం నిర్ణయించింటే ఎవరు తప్పించుకోలేరు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మనం చనిపోయినా దేవుని వారమే, బతికినా దేవుని వారమే అంటారు కదా. వాడు చనిపోయినా 10,000 బతికినా, వాళ్ళ నాన్న బతికినా 10,000, చచ్చినా 10,000 ఆస్తి సమకూర్చిపోయినాడు. మనం కూడా మన డాడీ మనకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. నా తండ్రి ఇంటిలో అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును అన్నాడు. కాబట్టి మనకు పరలోకం ఉంది. పరలోకంలో భవనాలు ఉన్నాయి, బంగారు భవనాలు. ఇది క్షయమైపోయేది, ఇది కుప్ప కూలిపోతాయి. ఇవన్నీ కూడా ఒకరోజు కుళ్ళిపోయేటివే. ఈ రేకులైనా, టాప్ అయినా, బిల్డింగ్ అయినా 100 కోట్లు పెట్టి కట్టించిన, 1,00,000 కోట్లు పెట్టి కట్టించిన బంగారముతో అన్ని సౌకర్యాలు చేసుకొని పాలరాతితో నిర్మించుకున్న బంగారముతో రకరకాల పనిముట్లతో ఇల్లుని నిర్మించుకున్న ఒకరోజు ఇది కుప్ప కూలిపోక తప్పదు. మీ బంగారం మీ వెండి తుప్పబడుతుందని ప్రభు చెప్పాడు. అక్కడ మీ ధనాన్ని సమకూర్చుకోండి అన్నాడు. ఎతకండి, అక్కడ నేను ఉన్నాను, ప్రభు ఉన్నాడు, దూతలున్నారు, పరలోకం ఉంది. మనం అక్కడ కొరకే అక్కడ వారం మనం గనక దానికోసం ఎతకలాడాలి. మనం దేనికోసమో కాదు. మరి ఎన్ని వచ్చినా ఏది వచ్చినా మనం భయపడం. ఎందుకంటే నన్ను చచ్చిపోయినా కూడా దేవుని బిడ్డనే, నాకు వస్తే రానిలే ఈ వ్యాధి, వస్తే రానిలే నాకు అంటే. ఇప్పుడు నేను క్లుప్తంగా నేను ముగిస్తాను, ఇంకా చదివించను. కానీ ఒక మాట చెప్తాను, ఈ సందర్భంలో జ్ఞాపం చేసుకుందామండి. అసలు వ్యాధి రాకున్నా కూడా భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, భయపడి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ధైర్యం రావాలంటే మనం ఎవరో, మనం ఏంటో, మనం ఎవరి వారమో అన్నది మనం తెలుసుకుంటే భయపడము. వాళ్ళకేమప్ప, వాళ్ళ నాయన ఉన్నాడా, వీళ్ళకి ఏం భయము, బాగా సంపాదించాడా, తింటారు అంటుంటారు. అంటే వాళ్ళ అమ్మున్న చెప్పులు, వాళ్ళ నాయన ఉన్న చెప్పులు భయపడాల్సిన అవసరమే లేదని అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. మన దేవుడు ఉన్నప్పుడు, మన దేవుడు మనతో ఉన్నప్పుడు మనకెందుకు భయం? యెహోవా మన పక్షమందు ఉండగా మనకు విరోధి ఎవరు? మనకి నాయకులు కాదు కావాల్సింది, అధికారులు కాదు కావాల్సింది, డబ్బు కాదు కావాల్సింది, ప్రభు మనతో ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఓడలో ఉన్నాడు, ఓడ మీదకి తుఫాను వచ్చింది. ఎమ్మడే వారు మొరపెట్టగానే తుఫానుని, సముద్రాన్ని, గాలిని గద్దించాడు. యేసుక్రీస్తు వారు కానాను వివాహంలో ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానానులో ద్రాక్షారసం తక్కువ వచ్చింది. యేసుక్రీస్తు వారు ఉన్నాడు కాబట్టి ద్రాక్షారసాన్ని, కొరతను తీర్చేశారు. వారు అవమానాన్ని ఘనతగా మార్చాడు. కనుక మన జీవితాలను, మన కుటుంబాలలో అనేకమైన పెను తుఫాను లాంటి సమస్యలు రావచ్చు. సమస్యలు వచ్చినప్పుడు ప్రభు ఉంటే, ప్రభువా అనగానే ఆయన సమస్యని గద్దిస్తాడు. కాబట్టి ప్రభు ఉంటే చాలంతే. నీ పక్కన 1000 మంది కులను, నీ కుడి పక్కన 10,000 మంది కులను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను నువ్వు భయపడాల్సిన అవసరము లేదు అన్న సంగతిని దేవుడు మనకు జ్ఞాపం చేసి ఉన్నాడు. కనుక మనకు అభయం ఇస్తున్నాడు, భయపడద్దు అంటున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ ఆయనకి ఏమన్నా దూరంగా ఉంటే, ఆయనకి అయిష్టమైనవి ఏమైనా ఉంటే, నాలో మీలో మనలో మనం మనిషి పుట్టాం కాబట్టి ఏమైనా బలహీనతలు ఉంటే, మనం ప్రభుని ప్రేమించే వాళ్ళమే, ప్రభు అంటే మనకి ఇష్టమే, వాక్యం అంటే ఇష్టమే, మందిరం అంటే ఇష్టమే. అయితే ఏమైనా ఇంకా మనము మరి దేవుని ఎదుట సరిగ్గా లేకపోతే ఈ సందర్భంలో సరి చేసుకుందాం, మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం అండి. మన మధ్యలో పెద్ద ప్రార్థన చేస్తారు. నేను ఆశీర్వాదం. మహోన్నతుడైన మా తండ్రి, మహారాజా.